పేదరికం. పాత బట్టలు కొనుక్కున్నా, సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కున్నా. దైవజనురాలు చిరిగిపోయిన బ్లౌజెస్ వేసుకొని నిలబడేది. పాస్టర్స్ ఎవరైనా వచ్చినప్పుడు చీరని ఇలా చుట్టుకొని నిలబడేది. వాళ్ళనే వాళ్ళు ఎంత గౌరవం బిడ్డ నీకు అనేవాళ్ళు. గౌరవం తర్వాత శరీరం కనబడకుండా చుట్టుకొని నిలబడేది. సెకండ్ హ్యాండ్ బట్టల కోసం రోడ్డు మీద నిలబడ్డా. 5 రూపాయలు తగ్గితే ఫ్యాంట్ ఇవ్వనన్నది ఆమె, నువ్వు ఇవ్వపో అన్నది. 2 ఇడ్లీ కోసం హోటల్ దగ్గర నిలబడ్డా. ఆకలి బాధలతో కళ్యాణ మండపములకు వివాహం జరుగుతుంటే అడుక్కునే వాళ్ళ ప్రక్కన కూర్చొని భోజనం చేశా. వాళ్ళందరూ నన్ను గేలి చేశారు, వాళ్ళందరూ నన్ను తృణీకరించారు. నువ్వెందుకు పనికిరాని వాడు అన్నారు. మా ఊరు వెళితే మా ఊర్లో అన్నారు, నువ్వెందుకు పనికిరాని వాడురా, చదువు సంధ్య లేదు, నిన్నెవడు ప్రేమిస్తాడు, నిన్నెవడు ఇష్టపడతాడు, నిన్నెవరు దగ్గరికి తీసుకుంటారు అన్నారు. దేవుని అడిగిన ప్రభు, అందరూ నన్ను పనికిరాడు అంటున్నారు. ఎందుకు కొనరాని వాడిని, ఎందుకు ఉపయోగం లేని వాడిని నన్ను అందరూ చిన్నవాడిగా చూస్తున్నారు ప్రభు అన్నాడు. యేసు అన్నాడు, చిన్నోడా నువ్వు నా చేతిలోకి రా. చిన్నోడా నువ్వు నా చేతిలోకి వస్తే నేను నిన్ను పెద్దవాడిగా మార్చేస్తాను. హల్లెలూయా. దేవుడు నాతో అన్నాడు, మీ అమ్మ ఎత్తుకున్నది మీ ఊరు కనబడింది, మీ నాన్న ఎత్తుకున్నాడు మీ కాలనీ కనబడింది, కానీ నేను ఎత్తుకుంటా నిన్ను, నీకు ప్రపంచం కనబడుద్ది అన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాతో దేవుడు చెప్పాడు, నిన్ను ప్రపంచానికి చూపిస్తానని. ఈ టీవీలు లేవు, ఇవేమి లేవు, యూట్యూబ్ లేవు, ఫేస్బుక్ లేవు, ఏమి లేవు. అప్పుడు నిన్ను ప్రపంచానికి చూపిస్తానన్నాడు. నేను పందిరి కింద వాక్యం చెబుతున్నాను, నేను నవ్వుకున్నా. నేను పందిరి దగ్గర ఉన్నాను ప్రభు, ఆ వాక్యం చెబుతున్నాను. చర్చి లేదు నాకు, పాకలో ఉన్నాను. నేను ప్రపంచానికి ఎట్లా కనపడతాను ప్రభు అంటే, నేను చూపిస్తా కదా పద హైదరాబాద్ అన్నాడు. 2009లో హైదరాబాద్కి వచ్చాను. నేను బిక్కును హైదరాబాద్లో కాలు పెట్టా. ఓ అంత కొత్తగా కనపడుతుంది హైదరాబాద్. శుభవార్త టీవీ ఆఫీస్ ఎక్కడ నేను అడిగాను. ఇక్కడే అని తెల్లవారు 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా తిప్పారు. తెలియక అంతటా తిరుగుతున్నా. అప్పటి వరకు నేను హైదరాబాద్ రాలే. హైదరాబాద్ ఎలా ఉంటుందో తెలియ, హైదరాబాద్ ముఖం చూడలే. ఓ అందరూ ఫ్యాషన్గా కనబడుతున్నారు. నా సంఖ్యలో ఒక బైబిలు, నలిగిపోయిన బట్టలు, తెల్లవారులు ట్రైన్లో కొత్తగూడెం నుంచి సికింద్రాబాద్కి జనరల్ కంపార్ట్మెంట్లో బాత్రూమ్ దగ్గర కూర్చొని 70 రూపాయలు టికెట్. అప్పుడు 70 రూపాయలు ఆ టికెట్ కొనుక్కొని అక్కడ బాత్రూమ్ దగ్గర కూర్చొని దిగాను. దిగి బయటికి రాగానే అక్కడ స్వాతి కాఫీ షాప్ ఏదో కనపడుతుంది. తాగుదామా, డబ్బులు లేవు. భయం నడుచుకుంటా ఉదయం 5 గంటలకు దిగినోడిని 3 గంటల వరకు వెతుకుతూనే ఉన్న హాలు ఆ ఆఫీసు పక్కనే ఉన్నది. వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నది. నాకు తెలియ. నేను వెళితే నా అవతారాన్ని చూసి అన్నారు, దేనికి వచ్చావు నువ్వు అన్నారు. టీవీలో మాట్లాడాలని వచ్చాను. అరే భలే ఉన్నవా బాబు, నీ అవతారం నువ్వు. ఒకరు చెప్పుకొని బయట ఒక ఆయన ఉన్నాడు చూడండి, ఆయన టీవీలో మాట్లాడడానికి వచ్చాడట. అంటే అందరు రావడం, నువ్వేనా వచ్చింది భద్రాచలం నుంచి? నేను బైబిల్ ఈ బ్యాగ్. అరే ఊరుకోవయా, ఈ శాటిలైట్ ఛానల్ ప్రపంచం కనపడుతుంది, డబ్బు కట్టాలన్నాడు. డబ్బు లేదు, కానీ దేవుడు వెళ్ళమన్నాడు. దేవుడు చెప్పాడు నాకు. దేవుడు చెప్తే డబ్బులు కట్టంటున్నారు. డబ్బులు లేవు. ఎంత ఉన్నాయి? 350 రూపాయలు ఒక అక్క ఇచ్చింది, 70 రూపాయలు టికెట్ అయింది. ఇక నా దగ్గర మిగిలిన డబ్బులే ఉన్నాయి, ఇక డబ్బులు లేవన్నా. అయితే కాసేపు కూర్చొని మంచిని తగిలిపోన్నారు. నేను మోకరించాను వెస్ట్ మారేడుపల్లి శుభవార్త ఆఫీస్ దగ్గర. నువ్వు పంపితే వచ్చాను ప్రభు, నువ్వు రమ్మంటే వచ్చాను. ఈ హైదరాబాద్ నాకు తెలియదు, ఈ మనుషులు నాకు తెలియదు, ఈ వాతావరణం నాకు తెలియదు. నువ్వెందుకు రమ్మన్నావు? కూర్చో,
నేను మాట్లాడతా. దేవుడు చెబుతున్నాడు. ఎక్కడో రాజమండ్రిలో ఉంటాడు ఒక సహోదరుడు. ఆయన ఫోన్ చేశాడు. నాకు అప్పుడు ఒక నోకియా ఫోన్ ఉండేది. నోకియా ఫోన్, సిల్వర్ కలర్ ఫోన్ ఒకటి ఉండేది. ఆ ఫోన్లో హలో ఎవరండి అంటే, నేను బ్రదర్ గుర్తులేనా, పాస్టర్ గారు బాగున్నారా అన్నాడు. ఓ బ్రదర్ మీరా, బాగున్నాను. ఎక్కడున్నారు అన్నాడు. నేను హైదరాబాద్లో ఉన్నాను. అరే అరే నేను బాంబే నుంచి వస్తున్నాను రాజమండ్రికి, నేను హైదరాబాద్కి దగ్గరలో ఉన్నాను, నేను మీరు ఎక్కడున్నా చెప్తే అక్కడికి వస్తా అన్నాడు. నేను పలానా చోట ఉన్నాను అన్నాను. ఆయన రైల్వే స్టేషన్లో దిగి ఆఫీసుని వెతుక్కుని ఆయన ఇచ్చాడు. ఇదేంటి పాస్టర్ గారు అన్నాడు. ఇది టీవీ ఆఫీసు, దీని పేరు శుభవార్త, ఇందులో మాట్లాడాలి వచ్చాను అన్నాడు. నిజం చెప్పండి పాస్టర్ గారు, మాట్లాడతారా అన్నాడు. మాట్లాడాలి వచ్చాను, డబ్బులు లేవని కూర్చోబెట్టారన్న. ఈ లోపు ఎంతమంది సూట్లు వేసుకొని వచ్చారంటే షూటింగ్కి, హైదరాబాద్లో ఉన్న బడా బడా పాస్టర్స్ అందరూ సూట్లు గీట్లు వేసుకొని వస్తుంటే నాతో అన్నాడు, ఇంకా పాస్టర్ అంటే అట్లా ఉండాలయా, నువ్వేందా బాబు నలిగిపోయాను. కానీ భద్రాచలం అన్నావు, భద్రాచలంలాగే ఉంది నీ గెటప్ అన్నారు. నువ్వు అడవిలాగే ఉన్నావురా బాబు, బయట కూర్చుంటున్నారు. వాళ్ళు మురికిగా ఉన్న బాత్రూమ్ పక్కన పడుకున్నా కదా రాత్రి. ఆయన అన్నాడు, నిజంగా మీరు మాట్లాడతారా? దేవుడు చెప్పాడు బ్రదర్ మాట్లాడమని. అయితే కూర్చొని లోపలికి వెళ్ళి 15 నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చాడు. వాళ్ళని పిలుస్తాను పాస్టర్ గారు వెళ్ళండి అన్నాడు. ఆ తర్వాత నేను లోపలికి పిలిస్తే వెళ్ళాను. వచ్చినాయన ఎవరన్నాడు, తెలియదన్నా. ఏమవుతాడన్నాడు, తెలియదన్నా. మరి ఎలా పరిచయం? ఎక్కడో ఒక మీటింగ్లో పరిచయం. ఆయన మీకు టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేశాడండి అన్నాడు. బా హాలేలు చెప్పండి. ఓ గంతేస్తున్నాను సంతోషంగా. వాళ్ళు అంటున్నారు, షూటింగ్ రండి పాస్టర్ గారు, వచ్చేటప్పుడు ఇట్లా రాకండి ప్లీజ్, కొంచెం మంచి బట్టలు వేసుకుని రండి. నేను చెప్పాను, నాకున్నది 2-3 జతలే అబ్బా, ఇంక లేవు, కనుక నాకు ఉన్నదాన్ని బట్టి వస్తానంటే లేదు. ఇదిగో ఏం చూడు ఎట్లున్నాడు, ఏం చూడు చెన్నై నుంచి వస్తాడు ఆయన, ఏం చూడు కుక్కటిపల్లి నుంచి మాట్లాడతాడు, ఏం చూడు సూట్లే, నువ్వు సూట్ వేయకపోతే కుదరదు అన్నారు. సూట్ వేస్తే నాకు నడవటం రాదు అబ్బాయి, నాకు నడక రాదు, సూట్ వేస్తే ప్లీజ్ వద్దన్నాను. కాదు వేయాల్సింది అన్నారు. కుదరదు అన్నారు. నా దగ్గర లేవులే అబ్బాయి, నేను వస్తలే పో అన్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ 2 రోజుల తర్వాత ఆయన ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఏమన్నారు వాళ్ళు అని, షూటింగ్కి రమ్మన్నారు అన్నాడు. మరి వెళ్తున్నారా? వెళ్తున్నాను బ్రదర్. పాస్టర్ గారు మీరు ఏమనుకోకండి, మీరు మంచి బట్టలు కట్టుకొని షూటింగ్కి వెళ్ళండి అన్నాడు. నా దగ్గర ఏమి లేవు బ్రదర్ అన్న. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీకు డబ్బులు వేస్తాను. అకౌంట్ నెంబర్ లేదు నాకు అప్పుడు. అకౌంట్కి అప్పుడు 500 కట్టాలి. అకౌంట్కి 500 బ్యాంక్ కూడా తీసుకుంటాడు. నేను పాస్టర్ గారు 2 సార్లు వెనక్కి వచ్చాం. ఎందుకు? వాడు 500 తీసుకుంటాడట, ఉన్నదే 500 వాడికి ఇస్తే మనకెట్లా అని అకౌంట్ ఓపెన్ చేయడం మానేశాను. అప్పుడు ఎవరో ఒక సహోదరుడి అకౌంట్లో నాకు ఒక 10,000 కానుకేశాడండి. ఆయన తీసుకొచ్చి నాకు 10,000 ఇస్తే పై షర్ట్లే కొనుక్కున్నాను బిడ్డ, పై షర్ట్లే కొనుక్కున్నాను. కింద పాత ప్యాంట్లు వేసుకొని షూట్కి వచ్చి ఆ కెమెరా ముందు నిలబడుతుంది. వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు మాట్లాడగలుగుతారా, ధైర్యం ఉందా, చెప్పగలుగుతారా, మీకు వచ్చిందా వాక్యం అంటున్నారు. ఎగతాళిగా మాట్లాడుతున్నారు. నాకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నాకు వచ్చినట్టు నేను చెప్తాను. సరే టేక్స్ ఎక్కువ తీసుకోకూడదు, మమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు కెమెరా వాళ్ళని. షార్ట్ ఓకే రెడీ అన్నారు. కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం ప్రారంభించాను. 28 నిమిషాల్లో ముగించాలి పాస్టర్ గారు అన్నారు. కళ్ళు మూసుకొని ఎగ్జాక్ట్గా నేను ఆమె నేనేటప్పటికీ 28 నిమిషాలు అయింది. 1 2 3 4 ప్రోగ్రామ్స్ రికార్డ్ అవుతున్నాయి. లోనున్న యాజమాన్యం అంటుంది, ఒక్క షాట్ కూడా ఈయన వేస్ట్ చేయకుండా ఈయన మెసేజ్ చాలా అద్భుతంగా హోలీ స్పిరిట్ లీడింగ్లో చెబుతున్నాడండి, ఈయనకు మనం సపోర్ట్ చేయాలని యాజమాన్యం మొత్తం నాకు కొన్ని సంవత్సరాల పాటు సపోర్ట్ చేసిందండి. కారణం దేవుని సన్నిధిలో ఏమీ లేనివాడిగా వెళ్ళిన నన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు.